ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, అయ్యా, మరి సాధారణంగా మరమరాలు ఇప్పటికొచ్చి మనం ఏదో స్నాక్ ఐటమ్స్ లో వాడడమో లేదంటే బేల్పూరి లాంటివి వాడడమో చేస్తూ ఉంటాం. మరి దాంతో సెట్ దోశను తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూపిస్తారా? అలాగేనమ్మా. మరమరాలంటే న్యాచురోపతి ఫాలోవర్స్ అందరికీ అన్నిటికంటే బాగా ఇష్టమైన ఆహారంగా ఎక్కువ వాడుకోవడానికి మనం కూడా చెప్తూ ఉంటాం. మరి అలాంటి మరమరాలకి శనగపిండి బేస్ గా ఉపయోగించి మినీ దోశలు పైన కాస్త పన్నీర్ ఇట్లాంటి చల్లి చాలా కలర్ఫుల్ గా టేస్టీగా మంచి ప్రోటీన్ వచ్చే విధంగా దోశలు ఎట్లా వేయాలో చూడండి. మరమరాల దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మరమరాలు 2 కప్పులు, శనగపిండి 1/2 కప్పు, బఠానీ ముక్క చెక్క 1/4 కప్పు, క్యారెట్ తురుము 1/4 కప్పు, క్యాబేజీ తురుము 1/4 కప్పు, పన్నీర్ 50 గ్రాములు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, పసుపు కొద్దిగా, చాట్ మసాలా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో శనగపిండి వేసేస్తాం. అందులో పసుపు, చాట్ మసాలా, ఈ పిండిలోకి మజ్జిగ పోసేసి ఉండలు లేకుండా శనగపిండిని బాగా కలిపేసేయాలి. అట్లా శనగపిండి మజ్జిగలో బాగా కలిసిన తర్వాత అందులో పచ్చి బఠానీలు ముక్క చెక్క, క్యారెట్ తురుము, క్యాబేజీ తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, వీటన్నిటిని అలా కలిపేస్తాం. ఆ తర్వాత అందులో మరమరాలు వేసేసి కొద్దిగా కలిపేసేయాలి. 15 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే ఆ మజ్జిగని పీల్చుకుని మరమరాలు మెత్తబడతాయి. నాన్ స్టిక్ పాత్ర పైన మేగడ రాసేసి దానిపైన ఆ మరమరాల పిండిని అట్లా వేసేస్తాం. మరమరాలు ఏంటంటే రుబ్బకుండానే పీల్చుకునేసరికి మెత్తగా అయిపోతాయి కాబట్టి అలా మరమరాలు అట్టు వేసిన తర్వాత పైన పన్నీర్ని అట్లా తురిమేస్తాం, కొత్తిమీర వేసేస్తాం, మూత పెట్టేస్తాం. ఒకవైపు మెల్లగా కాలిన తర్వాత దాన్ని తిరిగేసి మరోవైపు కూడా కాలిస్తే మరమరాల దోశ సిద్ధమవుతుంది. కొంతమందికి తలలో పేను కొరుకుడు వ్యాధి వస్తుంది. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. మన శరీరంలోని రక్షణ వ్యవస్థ మన తలలో ఉండే జుట్టు కుదుళ్ళ పైన దాడి చేసేసి పాడు చేయటం వల్ల అక్కడ జుట్టు ఊడిపోయి రాకుండా ప్యాచ్లుగా ఉంటుంది. అలాంటి పేను కొరుకుడు వ్యాధి తగ్గించుకోవటానికి ఆ భాగంలో కాస్త ఇన్ఫ్లమేషన్ లాంటి దాన్ని తొలగించుకోవటానికి వేప నూనె పేను కొరుకుడు వచ్చిన భాగంలో రాసేసి, అంటే ఒరిజినల్ వేప గింజలు గాడించి తెచ్చుకున్న వేప నూనె అయితే బాగా పనిచేస్తుంది. కల్తీ ఆయిల్ కాకుండా అట్లా ఒరిజినల్ ఆయిల్ రాసి 1 గంట ఆగేసి స్నానం చేసుకుంటుంటే మంచిది. రోజు బాహ్యంగా అది చేయొచ్చు. అసలు లోపలికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తగ్గాలి అంటే 2 ప్రిన్సిపల్స్ అని మనం తప్పనిసరిగా ఆచరించాలి. అంటే మన రక్షణ వ్యవస్థ మన జుట్టు కుదుడి మీద దాడి చేయకుండా ఆపాలి. అది ఆపాలంటే మనం శరీరానికి హాని కలిగించే పనులు కొన్ని ఆపాలి. 2 రూపాయల్లో ఆపాలంట. ఏమిటంటే మొదటిది, రోజులో 70% వండకుండా తినాలని ఒక నియమం పెట్టుకోవాలి. న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తింటుంటే రక్షణ వ్యవస్థ గాడి తప్పిందల్లా మళ్ళీ గాడిలోకి వచ్చేస్తుంది. రాంగ్ డైరెక్షన్ వల్ల సరైన డైరెక్షన్కి మార్చుకుంటుంది. అంటే న్యాచురల్ ఫుడ్ తినడానికి దేహం పుట్టింది కాబట్టి ఆహారం ఎంత న్యాచురల్గా ఉంటే రక్షణ వ్యవస్థ అంత సహజంగా పనిచేస్తూ ఉంటుంది. అసహజమైంది అందుకని మన మీద దాడి చేస్తున్నాం. సహజత్వానికి మార్చుకోవాలంటే ఆహారం 70% మారేసరికి ఎక్కువ చేంజ్ రక్షణ వ్యవస్థలో వచ్చేస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.